అంతర్జాతీయ టైలర్స్ డే సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో టైలర్ల సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టైలర్లు తమకు సామాజిక భద్రత, బీమా, పెన్షన్ వంటి సదుపాయాలు కల్పించాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం నియోజకవర్గ టైలర్ సంఘం అధ్యక్షుడు అంతర్జాతీయ టైలర్స్ డే సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో టైలర్ల సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టైలర్లు తమకు సామాజిక భద్రత, బీమా, పెన్షన్ వంటి సదుపాయాలు కల్పించాలని కోరుతూ నినాదాలు చేశారు. అనంతరం నియోజకవర్గ టైలర్ సంఘం అధ్యక్షుడు మిష్కిన్ బాబు మాట్లాడుతూ, ఒకప్పుడు గ్రామం నుంచి పట్టణం వరకు టైలర్లకు విస్తృతంగా పని ఉండేదని, కానీ ప్రస్తుతం రెడీమేడ్ దుస్తుల మార్కెట్ పెరగడంతో సాంప్రదాయ కుట్టు వృత్తి క్షీణించిందన్నారు. పని లేక అనేక మంది టైలర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కుటుంబాలను పోషించడం కూడా కష్టంగా మారిందని తెలిపారు. ప్రభుత్వాలు టైలర్ల సమస్యలను గుర్తించి ప్రత్యేక సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆధునిక కుట్టు యంత్రాలు, తక్కువ వడ్డీ రుణాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందిస్తే టైలర్లు తిరిగి ఉపాధి పొందే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టైలర్లు మల్లేశం, శ్రీనివాస్, రమేష్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సందర్భంగా మేయర్ కులస్తులు అందరం కలిసి ఒక యూనిటీ కలిసి ర్యాలీ దిగడం జరుగుతుంది. ప్రభుత్వం నుంచి మా మేయర్ కులస్తులకు ఏమైనా ఉపాధి కల్పించాలని కోరుతున్నాము. అదేవిధంగా ఏమైనా స్కీమ్లు కానీ, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ, లోన్లు కానీ మేయర్ కులస్తులకు ప్రత్యేకంగా కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని విన్నవించుతున్నది.